కాకినాడ సూర్యకళా మందిరంలో శ్రీరామ సమాజం ఆధ్వర్యంలో 130వ వినాయక చవితి సంగీత హరికథ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తొలి రోజు స్థానిక సంగీత విద్వాంసరాలు శిష్య బృందం సంగీత కచేరీ జరిగింది. అనంతరం చైనాకి చెందిన కర్ణాటక సంగీత విద్వాంసులు నవనీత కృష్ణ గాత్ర కచేరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి శ్రీరామ సమాజం కార్యదర్శి మునుగంటి వెంకట్రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నవనీత కృష్ణ బృందం పెద్దాడ సూర్యకుమారి, శ్రీరామ సమాజం అధ్యక్షులు ఆకొండి శ్రీనివాస రాజారావు సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆద్యాంతం నవనీత కృష్ణ బృందం సంగీత కచేరీ శ్రవణానందకరంగా సాగింది. ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు, పలువురు సభ్యులు, సంగీత ప్రియులు పాల్గొన్నారు. మా శ్రీరామ సమాజం ట్రస్టీలలో ఒకరైనటువంటి శ్రీ మండలిక సీతారామరావు గారు, వారి తల్లి గారైనటువంటి స్వర్గీయ మండలిక లలిత గారి సంస్మరణగా వారు శ్రీమతి లక్ష్మీ సాయిబాబు గారు సౌజన్యంతో, అలాగే శ్రీమతి అనంతాత్మ వెంకట సీతాదేవి మరియు శ్రీమతి రాధిక సంస్మరణగా శ్రీ దేవి పద్మనాభరావు హైదరాబాద్ సౌజన్యంతో ఈ మెయిన్ ప్రోగ్రాం జరుగుతున్నది. 9 గంటల ద్వారా కార్యక్రమం ముగిస్తాం. రేపటి కార్యక్రమంలో మన కాకినాడలో గర్వకారణమైనటువంటి శ్రీ ఆకొండి శ్రీనివాస రాజారావు గారు వారు రాసినటువంటి కాకినాడ సంగీత సౌరభం అనేటువంటి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. అలాగే వారి రచనల పైన కాకినాడలో ఉన్నటువంటి నృత్య కళాకారులందరూ ఒక 45 నిమిషాల సేపు నృత్య ప్రదర్శన